ఓం శ్రీ పరమాత్మని నమః. స్ఫూర్తి గీత. మనిషికి సుఖము ఎప్పుడు లభిస్తుంది, తృప్తి ఎలా కలుగుతుంది? భగవంతుడు చెప్పిన ప్రకారముగా భోగలాలస ఎక్కువై మనలోని కోరికలే మనకి సుఖము లేకుండా చేస్తాయి. కోరిక అనేది అందరిలో ఉంటుంది, కానీ అది ఎక్కువైనప్పుడు, అతిగా ఉన్నప్పుడు అది మనల్ని బాధిస్తుంది, సుఖాన్ని దూరం చేస్తుంది. అలాగే భగవంతుని పై ఏకాగ్రమైన మనస్సు సుఖాన్ని పొందగలదు. భోగలాలసపై ఉన్న మనస్సు ఎప్పుడూ సుఖాన్ని పొందలేదు. ఎందుకు అంటే భోగలాలస అనేది ఒక వస్తువు మీదో లేదా ఒక ఆలోచన మీదో ఉండదు. అనేక రకాలుగా మన బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పోతున్నప్పుడు మనిషి సుఖాన్ని పొందలేడు. అందుకే భగవంతుడు నిశ్చయాత్మకమైన బుద్ధి అని చెప్పాడు. ఒకే ఒక ఆలోచన కలిగిన ఉండేటటువంటి బుద్ధి, ఒకే లక్ష్యాన్ని కలిగినటువంటి వాడు సుఖాన్ని పొందుతాడు. ఆ లక్ష్యము కూడా భోగాలాలస కాకుండా పరమాత్మ వైపు ఉంటే ఆనందాన్ని పొందుతాడు అని చెప్పడం జరిగింది. అలాగే మనం చేసే కర్మ ఫలాసక్తి లేకుండా చేయాలి. చేసే ఏ కర్మైనా భగవంతుని బాధ్యతగా, భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతగా కర్మను నిర్వర్తిస్తూ ఆ భారాన్ని, ఆ కర్మ భారాన్ని భగవంతునికే ఇచ్చేయాలి. మన నెత్తిన భారం పెట్టుకొని నడుస్తూ ఉంటే మనకు కష్టం అనిపిస్తుంది. ఆ భారము దించి ఎవరికైనా అప్పజెప్పి మనం నడిస్తే తేలిగ్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా. ఒక చిన్న రాయి పట్టుకొని ఎత్తు కొండపై నడిచామనుకోండి, కొంత దూరం తర్వాత ఆ రాయి కూడా చాలా భారం అనిపిస్తుంది. అందువలన భగవంతుడు చెప్పినది ఏంటంటే, నీ కర్మ భారాన్ని నా మీద పెట్టు, నాకు ఇచ్చేసి నువ్వు ఎంజాయ్ చెయ్యి, హ్యాపీగా ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు, నా జపం చేసుకో, నీ కర్మని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు, నీ భారాన్ని నా మీద పెట్టు అని భగవంతుడు స్వయంగా చెప్పడం జరిగింది. కర్మభారం భగవంతునికి ఇస్తూ నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండడం వల్ల ఎప్పుడైనా సరే, రోజులో పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో కొంతసేపు అయినా సరే భగవంతుని నామజపం చేసుకోవడం అలవాటు చేసుకుంటే అది జీవితంలో మనకి సుఖాల్ని, ఆనందాల్ని పెంపొందింపజేస్తుంది. మన కర్మ భారము తగ్గిపోతుంది. భోగ సుఖాలు ఆనందమే జీవితం అనుకుంటే, మనము చూసిన వాళ్ళు చాలామంది, ఎంతోమంది ధనవంతులు, ఎన్నో భోగాలు అనుభవించేటటువంటి వాళ్ళు కూడా గురువుల దగ్గరికి, సత్సంగాలకి, భగవంతుని మందిరాలకి వెళ్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటి? వారికి కూడా ఈ భోగములతో సుఖము లభించలేదు. వారు కూడా భగవంతుని దగ్గరే సుఖాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ధ్యానములోనే మన కర్మలను చేసుకుంటూ ఉండాలి. మనము ఏదో ఒక పని ఎప్పుడూ చేస్తూ ఉండాలి.
ఏ పని చెయ్యకుండా భగవత ధ్యానములోనే ఉంటాము అన్నా కుదరదు. ఎందుకు అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ఈ శరీరము ఉన్నంత వరకు అన్ని కర్మలు చెయ్యాల్సిందే. ఈ కర్మ చెయ్యను అని వీలుండదు. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తమ పనులు తను చేస్తూ ఉంటాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, పొట్టలో జీర్ణక్రియ పనిచేస్తూ ఉంటుంది, మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల పని అనేది ఆగదు. కాలచక్రం మాదిరి నీ కార్యము కూడా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ పనిని విస్మరించరాదు. నీ కార్యములను తప్పకుండా చెయ్యి. కానీ ఆ కార్యముల భారం మరియు ఫలం భగవదార్పణము చెయ్యి అని మనకి భగవంతుడు నిష్కామ కర్మయోగము దీనిని మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో భగవంతుని స్మరణ చేసుకుంటూ తన కర్మ ఫల భారాన్ని భగవంతునికి ఇచ్చేస్తూ ఉంటాడు, అతను ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖాన్ని మరియు ప్రశాంతతను పొందేను అని భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు స్ఫూర్తి గీత, రేపు మళ్ళీ విందాం. ఓం తత్సత్.